ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు గిరిజన భవన్లో జాబ్ మేళా నిర్వహించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఈ జాబ్ మేళా నిర్వహించామని ఆయన అన్నారు. మొత్తం 11 కంపెనీల సహకారంతో నిర్వహించిన జాబ్ మేళాకు యువత వేలాదిగా తరలివచ్చారు. 10వ తరగతి నుంచి ఎంటెక్ అర్హత కలిగిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు పుట్ట మహేష్ చెప్పారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ప్రతి ఇంటికి పోయాము. ప్రతి ఇంటికి క్యాంపెయినింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే మా పిల్లలకి ఉద్యోగాలు ఇమ్మన్నారు. మాకు కావాల్సింది ఏంటంటే మా పిల్లలు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని వాళ్ళందరూ అడగడం జరిగింది. అదే రకంగా వాళ్ళకి మాట చెప్పాము ఎలక్షన్లో. అదే రకంగా ఇవాళ జాబ్ మేళా పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మాకు 770 రెజ్యూమ్స్ వచ్చాయి. ఆ 770 రెజ్యూమ్స్ కాకుండా ఇంకా కొంతమంది వచ్చారు. ఇవాళ 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇవాళ మేము చెప్పినట్టు అన్నీ కూడా ఒకటి టొబాకో రైతులు, అలాగే ఇవాళ వందే భారత్ అయినా కానివ్వండి, అలాగే వేరే పామ్ ఆయిల్ రైతుల మీద వర్కౌట్ చేస్తాం. మేము ఈసారి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పాము, యువతకి రైతులకి పెద్దపీట వేస్తామని చెప్పాం. అదే రకంగా పనిచేస్తామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం.